ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ముగింపు జరిగింది. అన్ని శాఖల వారికి ప్రత్యేక అభినందనలు. అనుకున్నదానికంటే ఎక్కువ మంది భక్తులు వచ్చారు. కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. నెల రోజులుగా మంత్రులు అధికారుల సమీక్షలతో విజయవంతమైన జాతర. సీఎం మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖకు ప్రత్యేక ధన్యవాదాలు. బోనాల జాతరకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధుల విడుదల చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, విస్తృత సౌకర్యాల ఏర్పాటు చేశాం. జాతర ప్రచారంలో కీలక పాత్ర పోషించిన మీడియాకు అభినందనలు. శివసత్తులకు మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ప్రత్యేక దర్శనం కల్పించాం. శివసత్తులకు పసుపు కుంకుమ వస్త్రాలు, ప్రసాదాల పంపిణీ చేశాం. శివసత్తుల కోసం ప్రత్యేక బందోబస్తుకడా బృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. ఈసారి భక్తుల రద్దీ 3 రెట్లు పెరిగింది. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తాం. మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టపై ఆగమ పండితులతో చర్చ చేసి నిర్ణయం తీసుకుంటాం. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, అదేవిధంగా పలు ప్రభుత్వ పెద్దలకి, అన్ని డిపార్ట్మెంట్ అధికారులకి, అధికారికంగా అనధికారికంగా సపోర్ట్ చేసిన అధికారులకి, పత్రికా ప్రతినిధులందరికీ, ఎక్కువ మంది ప్రజలు రావడానికి ముఖ్యంగా పత్రికలు, మీడియా, దానివల్ల కూడా లక్షల సంఖ్యలో భక్తులు రావడం, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఈ ఆషాఢ జాతరను, బోనాల పండుగని రాష్ట్ర పండుగ ప్రకటించి కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసుకుంటూ భక్తుల మనోభావాలు దెబ్బతినొద్దని అనేక రకాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా క్యూ లైన్లు కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఇన్ని లక్షల మంది కూడా అమ్మవార్లను వారి మొక్కుబడులు తీసుకోవడం, దర్శించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. రద్దీ ఎక్కువైనప్పుడు మాత్రం కొంచెం చిన్న సంఘటన జరగవచ్చు. కానీ ఈ జాతర మాత్రం దిగ్విజయంగా 100 మంది రావడం జరిగింది. దానివల్ల కొంచెం ఎక్కువ మంది రావడం, కొన్ని లక్షల మంది అయ్యేసరికల్లా కొంచెం ఇబ్బంది జరగవచ్చు. కానీ భవిష్యత్తులో ఇట్లాంటిది కూడా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని అధికారులు, మన మంత్రివర్యులు కానీ, ప్రభుత్వం కానీ దీన్ని ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శివసత్తులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి వారితో 2-3 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఇబ్బందులు ఏంది, వాళ్ళని మంచి దర్శనం చేయించాలనే ఆలోచనతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి సపరేట్గా క్యూ లైన్లు, అంతేకాకుండా ముఖ్యంగా ఈ మహాకాళి దేవస్థానంలో వారికి 1 గంట నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించి ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసి, కళా బృందాలను ఏర్పాటు చేసి వారికి గర్భాలయం వరకు తీసుకొచ్చి గర్భాలయంలో వారికి మరి అమ్మవారి పసుపు కుంకుమను అందజేయడం, అమ్మవారి వస్త్రాలు అందజేయడం, ప్రసాదాలు ఇవ్వడం ఇవన్నీ జరిగింది. వాళ్ళు కూడా సంతోషపడ్డారు. కానీ మంది ఎక్కువయ్యేసరికి కొంచెం ఇబ్బంది అనేది జనరల్గా జరుగుతుంటుంది. అది కూడా జరగకుండా వచ్చే సంవత్సరానికి ఎలా చేయాలనేది ఆలోచించి దాన్ని సరి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ భవిష్యవాణి అనేది మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉన్నారు, మన డిపార్ట్మెంట్ పెద్దలు, అధికారులు ఉన్నారు. వీరందరూ సమక్షంలో జరిగింది కాబట్టి దాని మీద త్వరలోనే వారు ఆలోచించి శాస్త్ర ప్రకారం చేయాలి. ఏదో వచ్చి తెచ్చిపెట్టేది అది కాదు, ఎట్లా చేయాలి అనేది దానికి మంచి రోజులు ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ చూసుకొని దాన్ని చర్య తీసుకుంటారని కూడా చెప్పారు. త్వరలో అది కూడా కళ నిలవరు. అంటే 6 నెలల లోపల ప్రతిష్ఠించాలని అమ్మవారు కోరారు. దాని 6 నెలలు అనేది మనకు దక్షిణాయనం, ఉత్తరాయణం అనేది ఉంటుంది. ఆ కాలంలో ప్రతిష్ఠ చేసేది ఉంటుంది కాబట్టి ఆ నెల అదే టైంలో మంచి ముహూర్తాలు చేయొచ్చు. మొదలైతే దీన్ని మన సపతి గారు కానీ, ఈ పెద్దలను, మన ఈ ఏమంటారు మన పండితులను కానీ, లేదా ఈ స్వామీజీలు ఉంటారు కదా, వాళ్ళందరూ సంప్రదించి మంచి నిర్ణయం తీసుకుంటారు త్వరలోనే. రైట్.